ఎన్నో ఆశలతో ఎంసెట్ పరీక్ష రాసింది ఆ యువతి. 11,000 ర్యాంక్ రావడంతో కాస్త నిరుత్సాహపడింది. కానీ అక్కడితో ఆగిపోలేదు. తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చదువుల్లో చక్కటి ప్రతిభ కనబరిచింది. కంపెనీలు కోరుకునే నైపుణ్యాల్లో పట్టు సాధిస్తూ అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు అహర్నిశలు శ్రమించింది. ఫలితంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్లో 40 లక్షల రూపాయల వార్షిక వేతనంతో పాటు మరో 5 కొలుపులు సాధించింది. తనే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రేణు అక్షయ. తన లక్ష్య సాధనకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించిందో ఆమె మాటల్లోనే విందాం. ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థి అంతర్జాతీయ కంపెనీలో 6 అంకెల జీతం అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ కోవా చెందిన యువత గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి రేణు అక్షయ తను అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీలో వార్షిక వేతనం 40 లక్షలు తీసుకుంటూ ఆ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ ఉద్యోగం సాధించడం వెనుక తను పడిన కష్టం, అదేవిధంగా కాలేజీ కానీ కుటుంబ సహకారం ఎలా ఉందనేది తన మాటల్లోనే విందాం. ముందుగా అమెజాన్ కంపెనీలో 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముందుగా శుభాకాంక్షలు మీకు. అమెజాన్ లాంటి ప్రముఖ సంస్థలో ఉద్యోగం రావడం ఎలా అనిపిస్తుంది? నాకు ఈ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎప్పుడు ప్రోత్సహించిన మా ప్రిన్సిపల్ సార్కి, రత్తయ్య గారికి, ఇంకా మా హెచ్ఓడి సార్కి, ఇంకా మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్ గారు, ఆయన ప్రతిసారి మమ్మల్ని మోటివేట్ చేయడము, టైం టు టైం మా ప్రోగ్రెస్ని మమ్మల్ని ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉండేవాళ్ళు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ సార్, గోపికృష్ణ సార్, ఇంకా మెంబర్స్ వంశీ సార్, ఇలాంటి వీళ్ళందరూ మమ్మల్ని ఎప్పటికప్పుడు మాకు ట్రైనర్స్ని పెట్టడము, ఇట్లా మాకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ చేయాలి, ఇవి నేర్చుకోవాలని చెప్పడము, మాకు ఎంతో సహకారం అందించారు. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని చెప్పి ఉండేది. అండ్ ఈ కంపెనీ నాకు రావడం అంటే మా కాలేజ్లో ఇది మొదటిసారి కాదు, 3 ఏళ్ల నుంచి ఇలాంటి కంపెనీకే ప్లేస్ అవుతూ ఉన్నాము. మా సూపర్ సీనియర్ శృతి అక్క అమెజాన్లోనే ప్లేస్ అయ్యారు. తర్వాత మా సీనియర్ సల్మా అక్క, ఆమె కూడా అమెజాన్లోనే ప్లేస్ అయ్యారు. ఇప్పుడు నేను కూడా అమెజాన్లోనే ప్లేస్ అయ్యాను. వాళ్ళు కూడా నాకు సహకరించారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి కొంచెం భయం లేకుండా చాలా హెల్ప్ చేశారు. సో నేను కూడా మా జూనియర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని కూడా గైడ్ చేసి వాళ్ళలో కూడా మంచిగా సెలెక్ట్ అయ్యేలాగా చూసుకుంటాను. అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల ఉద్యోగం ఉంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది పోటీ పడుతుంటారు. నాకు ఉద్యోగం వస్తానా అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా ఉందా, లేకపోతే ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అసలు ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ఇక్కడ ప్రతిసారి కాంపిటీషన్స్ పెట్టడము, వాటిల్లో వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది మిగతా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనం ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్స్కి నన్ను పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు మా ఫ్యాకల్టీ. సో దానివల్ల కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, అని నేను చేయగలను, నాకు వచ్చింది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు మీరు ఒక సాధారణ విద్యార్థిలాగా ఉన్నారంటే 11,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. కాలేజీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకున్నారు, ఎలా ముందుకెళ్ళారు? కష్టపడాలి అని చెప్పి ఇది మాకు ఎప్పుడు ప్రోత్సహించేవారని చెప్తున్నాను కదా, అలాగే ఇప్పుడు కష్టపడితే మీకు జాబ్ వస్తుంది, జాబ్ వస్తే ఇంకా సెటిల్ అయినట్టు అని చెప్పి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళు మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. వాళ్ళ మోటివేషన్తోనే సాధ్యమైంది. అమెజాన్తో పాటు మరో 5 ఉద్యోగాలు వచ్చి అన్నారు కదా, అంటే వీటన్నిటికీ అసలు ఎలా సన్నద్ధమయ్యారు? 4th ఇయర్ రాగానే ఫైనల్ ఇయర్తో పాటు ట్రైనింగ్ అవుతూ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. సో ఆ విషయంలో నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను మా కాలేజ్ వాళ్ళకి. వాళ్ళు చాలా సంసిద్ధం చేశారు మమ్మల్ని. ఇటుపక్క కాలేజ్కి సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ చేపిస్తూ ఇటుపక్క ట్రైనింగ్ కూడా ఇచ్చారు మాకు. చాలా కీలకమైన టైంలో అలా చేయడం వల్లే మాకు సంసిద్ధమైంది. కానీ ఇట్లాగే ఒక మంచి కంపెనీస్ యాక్సెంచర్, TCS లాంటి వేరే కంపెనీల్లో కూడా నేను ప్లేస్ అయ్యాను. సో ఇదంతా వాళ్ళ వల్లే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అంటే నాన్నగారి సహకారం ఎలా ఉండేది మీ ఎడ్యుకేషన్? మా ఫాదర్ లెక్చరర్, కామర్స్ హెచ్ఓడి ఆయన, అండ్ మా మదర్ కూడా లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, బట్ ఇప్పుడు చేయట్లేదు. సో వాళ్ళిద్దరు సహకారం నాకు పూర్తిగా ఉంది ఇంట్లో. నాకు ఎప్పుడైనా ఏమైనా రాకపోయినా బాధలో ఉన్నా కూడా వాళ్ళు నాకు తోడుగా ఉండేవాళ్ళు. ఇది రాకపోతే నువ్వు ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఇంకా బాగా చేయాలి, బాధపడకూడదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు. విజ్ఞాన్ లారాలో చదివిన రేణు అక్షయ అనే అమ్మాయికి అమెజాన్ లో 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించడం ఫ్యాకల్టీ అందరికీ, ప్రిన్సిపల్ గారికి, నాకు, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. విశేషమైన ప్రతిభ కనపరిచింది ఈ అమ్మాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే సామాన్యంగా ఇట్లాంటి ఉద్యోగాలు రావాలి అంటే చాలా చాలా బ్రైట్ స్టూడెంట్ అయి ఉండాలి, ఐఐటీలో ఉండాలి, NITలో ఉండాలి, చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయికి ఎంసెట్ లో 11,000 ర్యాంక్ వచ్చినా కష్టపడి చాలా కృషి చేసి మా అధ్యాపకులు, ప్రిన్సిపల్ వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా సరే ఈ స్థాయికి తీసుకురావచ్చు అనేది నిరూపితమైంది. నార్మల్గా ఇట్లాంటి ఉద్యోగాలు రావాలంటే
ఎంసెట్లో 2000 ర్యాంకు లేకపోతే ఎన్ఐటీలో చదవటమో ఐఐటీలో చదవటమో అట్లా చదివితే కానీ సాధ్యమవుదు. కానీ ఈ అమ్మాయికి 11,000 ర్యాంక్ వచ్చినా సరే ఈ 4 ఏళ్లలో చాలా గొప్పగా అభివృద్ధి చెందటం చాలా విశేషం. చాలామంది తల్లిదండ్రులు తెలియని విషయం. అందుకని వాళ్ళ ఇంటర్మీడియట్లో చాలా ఒత్తిడి చేసి చాలా బాధపడుతూ ఉంటారు. నీ ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తేనే జీవితం అంతా బాగుంటుంది అని. మంచి ర్యాంక్ వస్తే మంచిది, కానీ ఒక మాదిరి ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకు ప్రోత్సహిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారనే దానికి ఇదో పెద్ద నిదర్శనం. సో నాకు 2 పిల్లలండి, ట్విన్స్ 2. సో మా పాపకి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి కాలేజీలో జాయిన్ చేశాను. తర్వాత మా బాబును కూడా మేనేజ్మెంట్ కోటాలో చేరుద్దామనే ఉద్దేశంతో వచ్చాను. అప్పటికి సీట్లు అయిపోయినాయి. ఒక లెటర్ రాసుకుని సార్ దగ్గరికి వచ్చాను. ఇట్లా పాప జరిగింది సార్, బాబు ఇంకా లేదు సీట్ అన్నారు అని చెప్తే ఇమీడియట్గా లెటర్ మీదే సీట్ రాసిచ్చేశారు. ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి వెంటనే జాయిన్ చేయడం జరిగింది. సో 2021లో నుంచి 23-24 వరకు 4 years బీటెక్ సిఎస్సి 2 చదివారు. మా పాపకి 6 ఉద్యోగాలు వచ్చినాయి సార్, మా బాబుకి 3 ఉద్యోగాలు వచ్చినాయి. సో కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ ఫ్యాకల్టీ కానీ హెచ్ఓడీస్ కానీ అందరూ చాలా హెల్ప్ చేశారు. సో ఎప్పుడు ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు, అప్ టు డేట్గా ఉండేవాళ్ళు. ప్లస్ ప్రతి ఫ్యాకల్టీ కూడా 100% కోఆపరేట్ చేశారు. సో వాళ్ళ ప్రతిభ వల్ల వీళ్ళ కష్టం వల్ల మంచి జాబ్స్ రావడం జరిగింది. మీ కవల సోదరుడికి కూడా మంచి ఉద్యోగం వచ్చింది తెలుస్తుంది. ఎలా ఇద్దరు కలిసి చదివేవాళ్ళు, ఎలా చదివేవాళ్ళు? కలిసి చదివే వాళ్ళం అంటే విడిగానే చదువుకునే వాళ్ళం. కాకపోతే మాకేమన్నా డౌట్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఇద్దరం కూర్చొని కలిసి చేయడము అట్లా చేసేవాళ్ళం. తనకి కూడా టీసీఎస్లో 7.5 లక్షల జాబ్ వచ్చింది. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? అంటే ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా అడుగులు వేయాలి? భవిష్యత్తులో ఇలాగే ఈ సాఫ్ట్వేర్లోనే ఇంకా పైకి ఎదగాలని చెప్పి, ఈ కంపెనీలోనే ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అది కాకుండా ఇంకా నా జూనియర్స్కి కానీ ఎవరికైనా ఎంత సహాయం కావాలంటే అంత సహాయం ఇస్తూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్నాను. పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మన నుంచి ఏం కోరుకుంటున్నాయో ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు కోరుకుంటున్న స్కిల్స్ని అదేవిధంగా నైపుణ్యాలను మనం పెంపొందించుకొని ఆ దిశగా ముందుకు వేస్తే ఆ కంపెనీలో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేం కాదని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో యువత ఇదే విధంగా తమ నైపుణ్యాలను స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటే మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాజనేలు, ఈటీవీ న్యూస్, గుంటూరు.